కారణం కష్టాల్లో నాయబడున్నారు, నష్టాల్లో నాయబడున్నారు. పార్టీలకు అతీతంగా కూడా కొంతమంది వచ్చారు. నేను ఈ ప్రజా సంఘాలు కానీ రకరకాలు కానీ వివిధ సందర్భాల్లో మనంతా కూడా అనేక రకాలుగా వివిధ విషయాల మీద పోరాటం చేశాం. మనం విధ్వంసానికి వ్యతిరేకం. సమైక్యాంధ్రలో పోరాటం జరిగితే ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా డివైడర్లు నేస్తే మళ్ళీ సమైక్యాంధ్రం తర్వాత నేను నాతో పాటు చాలామంది వచ్చి ఆ డివైడర్లు శ్రమదానంతోనే దాన్ని నన్ను కూడా డివైడర్లు నిర్మించాం. ఉండాలా, ఊరు బాగుండాలా అనేటువంటి దీంట్లో. అంటే విధ్వంసం అనేటువంటిది సమాధానం కాదు. మీరు ఆగ్రహవేశాల్లో ఉంటే నేను చెప్పలేని పరిస్థితుల్లో కూడా లేదు, కాదని చెప్పేటువంటి పరిస్థితి లేదు. మనకు ఎవరు కూడా మీరు ఆలోచించద్దండి ఏ నాయకుడు ఎవరు అడ్డు చెప్పారని. ఎవరు అడ్డు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ఎవరి ప్రమేయం ఉందో లేదో భగవంతుని తెలియాలి, కానీ ఎవరి ప్రమేయం ఉండదు. కేవలం మనకు అధినాయకుడు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఇష్యూ ఇది, పార్టీకి సంబంధించింది తప్ప ఇతరత్ర అపోహలకి అనుమానాలకి మీరు తావు ఇవ్వలేని పరిస్థితిలో ఉండండి అని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాం. ఎవరు అడ్డుపడితేనో ఎవరో ఏమో చెప్తానో వినేటువంటి పరిస్థితి లేదు. అందుకని మిమ్మల్ని అందరూ కూడా ఈరోజు కలిసాం. మనం భవిష్యత్తులో ఏం చేద్దాం. చాలామంది వక్తలు ఉన్నారు. వీలైనంత వరకు ఇక్కడ ఎందుకంటే స్థలం కూడా పట్టలేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి కొంత మనం కూడా మీరంతా కూడా బేర్ చేయాలి. అందరూ కూడా మీ అభిప్రాయం చెప్పండి. ఎవరికి వ్యతిరేకంగా పెట్టలేదు. రాజకీయంగా మనం ఏం చేద్దాం, ఈ ఉన్న విషయాలను కూడా మీకు విశదంగా వివరించారు. సామాజిక స్వ బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులుగా మనం ఏం నిర్ణయం తీసుకుందాం, ఏ లైన్లో పోతే బాగుంటుంది అనేటువంటిది అందరూ కూడా మీరు ఆలోచించి లిమిటెడ్గా కొంతమంది మాట్లాడితే కులశేఖర్ అని యాడికి రాయించారు, ఆయన మాట్లాడతాడు. ఈ విధంగా మీ అభిప్రాయం తీసుకొని ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకొని మనం ఏ విధంగా ముందుకు సాగాలో మనం చేద్దాం. ఎందుకంటే నాకు ఈ లోక్సభలో ఒకప్పుడు సైకిల్ గుర్తు లేకుండా 1,00,000 ఓట్లు వచ్చాయి. వేరే ప్రాంతం వాళ్ళు వచ్చినా కూడా నేను పనులు చేస్తూనే ఉంటాను. ఆ విధంగా కొన్ని విధానాలు కొన్ని కార్యాల వల్ల కార్యక్రమాల వల్ల చాలామంది కూడా ఆకర్షించిన వాళ్ళు కూడా ఉంటారు. ఆ విధంగా ఈరోజు చాలామంది కూడా వచ్చారు. నేను చాలామంది మనోళ్ళు అడిగారు బస్సులు పెట్టి వెహికల్స్ పెట్టి అందరికీ రవాణా ఏర్పాటు చేద్దామంటే ఒక బహిరంగ సభ పెట్టడం చేద్దాం, కానీ ఇది కాదు. నిజంగా ఈరోజు నా వ్యయ ప్రయాసాలు ఏమీ లేకుండా స్వచ్ఛందంగా కేవలం వాట్సాప్ మెసేజ్గా మీరు వచ్చిన అందరూ కూడా మీ రుణం నా జీవితంలో మీ రుణం తీర్చుకోలేను. నేను క్యాడర్ కూడా చెప్తున్నా, ఎక్కడ కూడా విధ్వంసం జోలికి పోవద్దండి. మన పోరాటం మనం ఏ విధంగా చేయాలని కూడా ఆ పోరాటంలో పోదాం. లేదా మీరందరూ కూడా ఏ నిర్ణయం తీసుకుంటే నిర్ణయం తీసుకుందాం. ఎవరో ఒక ఆయన అన్న పార్టీ మారుతానంటే కదా, నేను ఒకటే చెప్పాను, పార్టీలు మారాలనే ఆలోచన నాకుంటే నాకు గత 2019 ముందే ఈనాటి ముఖ్యమంత్రి గారి యొక్క అత్యంత ప్రీతిపాత్రులు వచ్చి రేపు మంత్రివర్గంలో స్థానం ఇస్తారు, మీతో నమ్ముకున్న జితేంద్ర గౌడ్ 3-4 ఎమ్మెల్యేలు కూడా సీట్లు ఇస్తారు, దయచేసి రాని అని చెప్పి పదే చెప్తే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పనిచేయాలనుకున్నా నేను రానని చెప్పాను. అదేవిధంగా జ్యోతుల నెహ్రూ అని మన ఆ రోజు వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే కూడా కాదు, నేను తిరుపతిలో ఉంటే 2014 3 నెలల ముందు నేను జ్యోతుల నెహ్రూ మాట్లాడుతానని ఫోన్ చేశాడు. ఏమేమి అడిగితే, ఎందుకంటే లైవ్లో ఆయన కూడా వింటున్నాడు కాబట్టి, నేను మీతో మాట్లాడాలంటే తిరుపతిలో ఉన్నాను, రేపు వస్తారా అంటే ఎల్లుండి ఉంటానన్న. ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత నెహ్రూ వచ్చాడంటే నేను దేవినేని నెహ్రూనేమో అనుకున్నాను, కానీ జ్యోతుల నెహ్రూతో మొట్టమొదట పరిచయం అప్పుడే. మీరు ఇమీడియట్గా పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి, మిమ్మల్ని పార్లమెంట్కి పెట్టాడంట, అన్నీ ఆయన చూసుకుంటాడంటే నేను మాట్లాడితే తప్పు అవుతుందని చెప్పి నమస్కారం పెట్టి జ్యోతుల నెహ్రూకి కాదు, నేను 2014లో తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానంటే మీకు టికెట్ ఇవ్వరు, మీకు వేరే ఒత్తిళ్ళు ఉన్నాయంటే ఇచ్చినా ఇవ్వకపోయినా ఉంటానని చెప్పాను. మళ్ళీ 14లో పోటీ చేశాం. నిన్నటికి ఈ రోజుకి ప్రతిరోజు కూడా వేరే పార్టీ వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి ఒత్తిడి చేస్తున్నారు. ఎందుకంటే నేను మీలో పంచుకోవాలి కాబట్టి. నేను పార్టీ మాట్లాడే ఉద్దేశం లేదు. ఉంటే ఈ పార్టీలోనే ఉందాం, పోరాడదాం, లేదంటే ఎన్నికల్లో పోటీ చేద్దాం, మరీ లేదంటే రాజకీయంగా దూరం ఉందామనేటువంటి ఆలోచన నిన్న ఉన్నింది. రాజకీయాల్లో కొనసాగుతాం, సమాజంలో మనందరూ కూడా భాగస్వాములం, పోరాటం చేద్దాం తప్ప వేరే కాదు. అందుకని మీరందరూ కూడా మనకు ఇచ్చినటువంటి భగవంతుడు ప్రసాదించిన కొన్ని శక్తులు కానీ ఆరోగ్యాలు లేదా ఇతరత్ర స్తోమతలు కానీ సమాజానికి వెచ్చించాలా.
సమాజం పట్ల బాధ్యత వివరించాలా. సమాజంలో మంచి కూడా మాట్లాడవాలి, లేకపోతే మనం రేపొద్దున మొత్తం అందరూ కూడా చెడు సమాజంలో బతకాల్సిన పరిస్థితి ఉంది ఈ జిల్లాలో. అందుకని నేను మనసా వాచకరమైన మీ ఎవరైతే నమ్మి ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉన్నారో కంటికి రెప్పలా చూసుకొని కాపాడుకునే బాధ్యత నాది. ఏ ప్రభుత్వాలు ఉన్నా ఏమున్నా ఎవరు ఏం చేయలేరు. మనం ప్రతిపక్షంలోనే 5 ఏళ్ళు పోరాటమే ఒక పెద్ద మన గుణపాఠం. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా వివిధ రకాలుగా మీ అభిప్రాయం వ్యక్తపరిస్తే ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పి మనం చేస్తున్నాం. కులశేఖర్ మాట్లాడు